దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. దేవుడు అత్యంత కృపను బట్టి మిమ్మల్ని నన్ను కూడా సజీవ లెక్కలను కాల్చి కాపాడినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉన్నాం కదా. ప్రకటన గ్రంథము మరి మనం ధ్యానించుకుంటూ వస్తూ 7 సంఘాలను గురించి ధ్యానించుకుంటూ 5వ సంఘంలో మాటలు మనం తెలుసుకుంటూ నేను బాగా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్న తెల్లని వస్త్రంలో ధరించుకున్నటువంటి వారు నీలో ఉన్నారు, అపవిత్రపరచుకొనని వారు నీలో ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. అయితే ఆ తెల్లని వస్త్రాలు ఎవరికి అని మనం యోచన చేసినట్లయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, జయించువాడు ఇలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టదు. దేవుని నామానికి స్తోత్రం. ఇది మన జీవితంలో జీవ గ్రంథం మన పేరు తుడుపు పెట్టకుండా ఉండాలి అని అంటే మనము పవిత్ర క్రియలు, నీతి క్రియలు చేయొచ్చు. దేవునికి భయపడుతూ, దేవుని రాకడికి సిద్ధపడుతూ, దేవుని యొక్క సన్నిధానంలో ప్రభువా రమ్ము అని ప్రార్థన చేసేటటువంటి గొప్ప ఆత్మీయ జీవితంలో మనం ఉన్నప్పుడు ప్రియులరా, ఇలా జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడటం ఏంటి అని మనం యోచన చేసినట్లయితే, మనము యేసు క్రీస్తు ప్రభువును స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందినప్పుడు నీ పేరు ఎక్కడ? జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. చూసారండి, ఈ లోకంలో పుట్టినప్పుడు మనం సచివాలయంలోకి వెళ్ళి పేరు నమోదు చేసుకుంటాం. అలాగే ఆత్మీయంగా ఈ లోకంలో జన్మించినప్పుడు నీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుందని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది కదా. ఈ లోకంలో ఎక్కడైనా నీ పేరు లేకపోవచ్చు, కానీ జీవగ్రంథంలో మాత్రం నీ పేరు స్థిరస్థాయిగా ఉండాలి సుమండి. అది తుడుపు పెట్టకుండా ఉండాలి సుమండి. అయితే అలాంటి వారికి ఏం చేస్తాడు దేవుడు అని యోచన చేసినట్లయితే, నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారా ప్రియులారా, మన పేరు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా దూతల ఎదుటను తండ్రి ఎదుటను ఒప్పుకుంటాడట. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా, ఎంత గొప్ప మరి పరలోకంలో దేవుడిచ్చే స్థానము. దేవాది దేవుడే స్వయంగా నీ పేరు ఒప్పుకుంటాను తండ్రి ఎదుట దూతల ఎదుట అంటున్నాడంటే చాలా గొప్ప సంగతి. రక్షణ, ఇంత గొప్ప రక్షణ పోగొట్టుకుని ఎడల నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగ తప్పించుకుంటా ఉంటాడు దేవుడు అని చేత ఈ వర్తమానము ఈ మాటతో